వేములవాడలో ఎమ్మెల్యే రమేష్ బాబు నియోజకవర్గ టీఆర్ఎస్ పార్టీ నాయకులతో ప్రజాప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేశారు. మండలాల్లో గ్రామాల్లో ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసి దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా యుద్ధానికి సిద్ధపడాలని ఎమ్మెల్యే సూచించారు. ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు, ప్రజాప్రతినిధులు, సానుభూతిపరులు అందరూ ఏకమై ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసుకోవాలని పిలుపునిచ్చారు. పార్టీ అభివృద్ధికి చేయాల్సిన కార్యాచరణపై ఏమైనా సలహాలు ఉంటే తెలపాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్, జడ్పీ చైర్పర్సన్, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ఎల్లుండి 7వ తారీఖు నాడు గౌరవ ముఖ్యమంత్రి గారి జగిత్యాల జిల్లా పర్యటన ఉన్నది. ఆ పర్యటనలో కలెక్టర్ ఆఫీస్తో పాటు మెడికల్ కాలేజీ, టీఆర్ఎస్ పార్టీ ఆఫీసు, తర్వాత ఉత్తర తెలంగాణలోనే ఒక భారీ బయల్ కేసీఆర్ గారికి మరి గొప్ప పునాదులు ఉన్నటువంటి ప్రాంతం, తెలంగాణ ఉద్యమానికి బీజం పోసినటువంటి ప్రాంతం కాబట్టి ప్రజలందరూ వేలాదిగా తరలిరావని చెప్పి హృదయపూర్వకంగా కోరుకుంటారు. 7వ తేదీన జగిత్యాల జిల్లాలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారి యొక్క పర్యటన ఉన్న సందర్భంగా 7వ తేదీ నాడు జగిత్యాల లోపల 2 లక్షల మందితోటి భారీ బహిరంగ సభను టీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ బహిరంగ సభకు వేములవాడ నియోజకవర్గం నుండి 25,000 మందిని తరలించాలని చెప్పి పార్టీ ఆదేశించింది. పార్టీ ఆదేశం ప్రకారంగా ఈ నియోజకవర్గం నుండి 25,000 మందిని తరలించడానికి అందరికీ కార్యకర్తలకు, నాయకులకు ఒక విజ్ఞప్తి. 7వ తేదీ నాడు